అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఇది వైజాగ్లోని సెకండ్ డే షూట్ అనమాట. నేను సీన్స్ చూపించగలనో లేదో తెలీదు, బట్ యా షా సరదాగా కాసేపు మాట్లాడుకుందాం ఈరోజు. ఎందుకంటే వీళ్ళతోనే మాట్లాడుతూ టీమ్ మెంబర్స్తోనే మాట్లాడుతూ ఉండాలంటే బోర్ కొడుతుంది. అందుకనే నేను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను షూట్లోని. యాక్చువల్లీ యా ఎస్, నేను కొత్త లంగావోని వేసుకుని వచ్చాను. బట్ ఏమన్నారంటే కంటిన్యూషన్ షాట్ అని చెప్పారు. అది నాకు ముందు చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చిందనమాట. ఈ రూమ్లోనే నేను మార్చుకునేది. ఫ్యాన్ కూడా లేదు. నేను కాస్ట్యూమ్ మార్చుకునేది, ఫ్యాన్ లేదు. ఓ మై గాడ్, కాస్ట్యూమ్ మార్చుకునే లోపు లిటరలీ స్వెట్ అంతా ఇలా కారుతూ ఉంటుంది అనమాట. గాడ్, ఇది బాయ్స్ రూమ్, బాయ్స్ ఉండే ప్లేస్ అనమాట. అంటే డిఓపి అసిస్టెంట్ అండ్ హీరో, విలన్ వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. యా, నేను మాత్రం విడిగా ఉంటాను. ఇది పల్లెటూరు అనమాట. సో హోటల్స్ ఏమీ లేవు ఇక్కడ యాక్చువల్గా. సో అందుకనే నాకు ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చారనమాట. ఓకే, ఫ్యామిలీలో పర్లేదు. ఆ రూమ్ కూడా కంఫర్టబుల్గా ఉంది, లైక్ నీట్ అండ్ క్లీన్గా ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఐఎమ్ ఓకే విత్ దట్. ఐ మీన్ హోటల్ రూమే అని అడగను నేను, నాకు కంఫర్ట్ ఉండాలంతే. అరే, రోడ్డు మీదకి ఈ లొకేషన్ చాలా దూరం ఉందన్నమాట. ఐ విల్ షో యూ. అక్కడ రోడ్డు మీద నుండి వీళ్ళు ఎలా చూసారో తెలియదు, మా ప్రొడ్యూసర్ గారు ఈ లొకేషన్ చూసారు. అరే, నేను చూస్తే నాకు ఈ చెరువు ఉంది కదా, ఇది కనిపించలేదు, అతనికి మాత్రం కనిపించింది. వామ్మో. అరే, ఇక్కడ ఒక బాగుంది. ఇందాక వచ్చేటప్పుడు కూడా అక్కడ బాగుంది, ఎక్కడ కూడా ఉంది. నేను అక్కడికి వెళ్ళట్లే. చాలా పెద్దది ఉంది, వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి, చాలా లోతు ఉంటదంట. లిటరలీ. అరే, నిజంగా నాకు ఈ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఎస్, ఐ లుక్ సో నైస్. ఓ, వర్షం వచ్చేలా ఉంది. నేను స్పీడ్గా వెళ్ళిపోవాలి ఎక్కడైనా ఇన్ ప్లేస్కి. యాక్చువల్గా గోల్డ్ వేసుకోవాలి దీని మీదకి. ఇక్కడ డిజైన్ గోల్డ్ వచ్చింది కదా, గోల్డ్ వేసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే గోల్డ్ కలర్ చున్నీ కనిపించింది, లెగ్గిన్ కనిపించలేదు. తర్వాత లెగ్గిన్ కనిపించింది, చున్నీ ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. ఇలానే ఉంటుంది కంగారుగా. యాక్చువల్గా వీళ్ళు 11కి కాల్ చేసి ఆఫ్టర్నూన్ ఎలాగైనా వచ్చాను మేడం వైజాగ్ అన్నారు. నాకు 4 hours జర్నీ వైజాగ్ అంటే. ఎలా బ్యాగ్స్ అద్దానో కూడా నాకే తెలియదు. ఎంత స్పీడ్గా లిటరలీ మా అమ్మ చాలా హెల్ప్ చేసింది అనమాట. లేకపోతే నేను ఈ షూట్కి రాకపోతున్నాను. కంగారు వచ్చేసింది. ఐ మీన్ చాలా ఎక్కువ బట్టలు అనమాట, హీరోయిన్ రోలు, ఫిల్మ్ ఇది. సో చాలా ఎక్కువ బట్టలు వాడాలి, అందులోనే ఎక్కువ వాడేసిన కాస్ట్యూమ్స్ వాడకూడదు, మంచివి వాడాలి. ఇవన్నీ నెతకడానికి లిటరలీ బ్యాగ్ సర్దడానికి నాకు 1.5 hours పట్టింది. ఓ మై గాడ్, అంతలా ఏం సర్దేశావమ్మా అంటే తెచ్చినవి కూడా ఏం లేదు. ఇది ఒక్క చైన్ తెచ్చాను, మిగతా అన్నీ వదిలేసాను. ఏం తెచ్చానో కూడా తెలియదు. జ్యువెలరీ కూడా ఇది ఒకటి, ఒక 2 pairs బుట్టలు తెచ్చాను అనమాట. దట్స్ ఇట్. మిగతా అన్నీ మర్చిపోయాను నేను. ఒక నెక్లెస్ ఒకటి తెచ్చాను. ఐమ్ షాక్. హీరో ఆ గెడ్డం పెంచినప్పుడు హీరో, గెడ్డం తీసినప్పుడు బాగానే ఉంటాడు, ఇప్పుడు మాత్రం సాధులా ఉంటాడు. దట్స్ ఇట్. యా, వీళ్ళు ఎక్కడే పోతున్నారు పాప. అందరినీ తిడుతున్నాను నా వాటర్ బాటిల్ కోసం. ఎందుకంటే వీళ్ళు టిన్లో వాటర్ తాగేస్తారు, నేను అవి తాగిననమాట. నాకు వెంటనే జలుబు చేస్తుంది. షూట్ ఇంకా ఉంది కదా, 3 days, ఇంకా 5 days ఉంది. ఇంకా 5 days ఉన్నప్పుడు నేను మధ్యలోని ఇలాగ హెల్త్ ఖరాబ్ చేసుకుని తుమ్ముతూ దగ్గుతూ ఉన్నానంటే, ఫీవర్ అంటే ఓకే, షూట్ ఏదోలా మేనేజ్ చేసేయచ్చు. బట్ తుమ్ములు దగ్గులు ఇలాంటివి ఉంటే మేనేజ్ చేయడం చాలా కష్టం. సో అందుకనే నేను ఏం చేశానంటే వాటర్ బాటిలే వాడతాను నేను. కిన్లే కానీ, టాటా కానీ, బిస్లరీ కూడా ఓకే, అవి వాడతాను. అవి వాడినప్పుడు నాకు జలుబు చేయడం అది ఉండదన్నమాట. అఫ్కోర్స్ లిటిల్ బిట్ వేడి చేస్తుంది నాకు అవి తాగినప్పుడు.
సో యా వేడి చేసినా పర్లేదు, జ్యూసో ఏదో ఒకటి మేనేజ్ చేసేయచ్చు, తాగుతాం కాబట్టి సరిపోతుంది. ఆ వాటర్ బాటిల్ తను చూసుకోలేదు పాపం, కో డైరెక్టర్ అనమాట. చూసుకోకుండా కొన్ని వాటర్ ఉన్నాయి కదా అని చెప్పి వాటర్ టిన్లో వాటర్ పట్టేశాడు. నువ్వు నాకు మళ్ళీ వాటర్ బాటిల్ తెచ్చే వరకు నేను తినను, షూట్ చేయను అని అలా పంతం పట్టి కూర్చున్నాను. గట్టిగా అరిసేసాను దాని మీద. ఫీల్ అయ్యాడు పాపం. అయినా సారీ చెప్పలేదు నేను. యాక్చువల్లీ తనదే తప్పు, తనకి తెలుసు అది వాటర్ బాటిల్ నాదని. అందులో కొన్ని వాటర్ ఉన్నా కానీ అది అయిపోయి అని అనుకోకూడదు కదా. సగం వాటర్ ఉండగా ఆ టిన్ వాటర్ ఫిల్ చేసేసాడు కావాలని చేసినట్టు. సో అరిచాను నేను తన మీద, చాలా గట్టిగా అరిచాను. తెస్తావా తేవా అని అడిగాను. ఇప్పుడు చచ్చినట్టు వెళ్ళి తెచ్చారు. తను వెళ్ళలేదు, పక్కన ఉన్న వాళ్ళు పంపించాడు పాపం తప్పక. అంతే, నేను అలా మొండిగానే ఉంటాను. ఎందుకంటే మొండిగా లేకపోతే హెల్త్ పాడు చేసుకుని షూట్ ఆగే సిచ్యువేషన్ రాకూడదు నా వల్ల. అందుకనే నేను జాగ్రత్త పడతాను. అది వాళ్ళకి చాదస్తంలాగా లేకపోతే టెక్కు చూపిస్తున్నానని వాళ్ళకి కనిపించవచ్చు. బట్ నాకైతే మాత్రం నేను షూట్ గురించి ఆలోచిస్తున్నాను, నా హెల్త్ గురించి కూడా. నా హెల్త్ పాడైందనుకో షూట్ అయిపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే చేయలేను. సీన్ యాక్షన్ చెప్పగానే అచ్చు అందుమని అనుకో ఎవడు స్టార్ట్ చేస్తాడు, ఎవడు స్టార్ట్ చేయడు. అలాగే దగ్గొచ్చిన డైలాగ్ సరిగ్గా చెప్పలేము, మన ఎక్స్ప్రెషన్ మెయింటైన్ అవ్వదు అసలు. కోల్డ్ అది ఉంటే. నాకు వేరే వాటర్ తాగానంటే కోల్డ్ పక్క వచ్చేస్తుంది. ఐ మీన్ ఓన్లీ మా ఏరియాలో వాటరే. ఈవెన్ అమ్మమ్మ వాళ్ళది జస్ట్ 2 కిలోమీటర్స్ అనమాట మా ఇంటి నుండి. అక్కడ వాటర్ తాగినా నాకు పడదు. ఐ డోంట్ నో వై. నేను ట్రై చేశాను అలవాటు చేసుకోవడానికి, వేరే ఏరియాస్లో వాటర్ కూడా తాగడానికి అలవాటు చేసుకుందామని చాలా ట్రై చేశాను. బట్ అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ఎప్పుడు కూడా వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది ఆ రోజు నైట్కే. అండ్ తుమ్ములు దగ్గులు అయ్యయ్యో అవన్నీ నేను పడలేను. అండ్ ఇది 5 days కంటిన్యూషన్గా షూట్ కాబట్టి మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకు అవన్నీ రిస్క్ ఒక్క వాటర్ బాటిల్ కోసం. అందుకనే నేను అడుగుతా, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు నాకు టెక్ అనుకున్నా, అందుకనే లెక్క చేయను. అండ్ కొంచెం సీరియస్ అయ్యాను ఎక్కువగానే, ఎందుకంటే ఎండలో ఉన్నాను, ఫ్రస్ట్రేషన్గా ఉంది. సో కొంచెం ఎక్కువ వరిసేసాను. ఐ ఫీల్ గిల్టీ. బట్ తన మీద ఆరడంలో జస్టిఫికేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు నాకు. సో అందుకనే పర్లేదు, నేను సారీ చెప్పకపోయినా తప్పలేదు. యా, ఇప్పుడు షార్ట్ అవుతుంది. వాళ్ళు కొత్త వాళ్ళు అనమాట, అసలు ఆర్టిస్టులే కాదు వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తున్నారు. వాళ్ళు చాలా టేకులు తింటున్నారు చిన్న చిన్న డైలాగులకి. అఫ్ కోర్స్ ఆర్టిస్టులు కాకుండా వేరే వాళ్ళని తీసుకొస్తే అలానే ఉంటుంది. వాళ్ళు అయ్యే వరకు నాది అవ్వదు. నాతోటి మళ్ళీ వాళ్ళతోనే ఉంది నాది కూడా. ఏం చేస్తారో, ఎన్ని టేకులు తీస్తారో, నన్ను చంపేస్తారు. చెప్పాను కదా, కెమికల్ పీల్ వేయించుకున్న తర్వాత నన్ను 2 weeks మేకప్ వేసుకోవద్దన్నారు. బట్ నేను వేసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ పింపుల్ ఉంది కదా, అది కవర్ చేయడానికి మేకప్ వేసుకోవాలి. అలాగని నేను మేకప్ వేసుకోకుండా ఈ షూట్ వదిలేసుకోలేను కదా. ఫుడ్ ఉండాలి కదా మనకి, ఫ్యామిలీని పోషించుకోవాలి కదా. నేను కూడా ఫ్యామిలీ సపోర్ట్ నేనే కదా. సో అందుకనే ఈ మేకప్ వేసేసాను. ఇక్కడ పింపుల్ స్టార్ట్ అయిపోయింది. ఇది తగ్గిపోయింది యాక్చువల్లీ, బట్ ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది ఓన్లీ మేకప్ వేయడం వల్ల. అంటే వాళ్ళు చెప్పారు 2 weeks పక్కా అన్నారు. నేను జస్ట్ 1 week ఆగి మేకప్ వేసేసాను. ఏం చేస్తాం, తప్పదు. వీళ్ళు లేనప్పుడు అంతే. చెప్తాను పర్లేదు, నెక్స్ట్ సిట్టింగ్ వెళ్ళినప్పుడు ఇలాగా కుదరలేదు అందుకని మేకప్ యూస్ చేస్తాను. యూస్ చేయడం అంటే మళ్ళీ 1 hour 2 hours కాదు. నేను మార్నింగ్ 6:30కి వేసుకుని మేకప్ ఈవినింగ్ 10:30 11 అవుతుంది నాకు షూట్ అయ్యేసరికి. అప్పుడు రిమూవ్ చేస్తున్నాను. అప్పటి వరకు స్టే ఉంటుంది, చాలా డ్యామేజ్ అయిపోతుంది స్కిన్. అందుకనే చూడాలి నెక్స్ట్ సిట్టింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా నా స్కిన్ పాడు చేసుకున్నాను అంటారో, లేకపోతే పర్లేదు బాగానే ఉంది అంత డ్యామేజ్ ఏమి అవ్వలేదు అని చెప్తారో. వి విల్ సీ.